అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి కుదేలైన వైసీపీ పార్టీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురంలో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 8 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో చేరిన వీరికి తెలుగుదేశం కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో త్వరలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ వశం కానుంది. మా ధ్యేయం అంతా ఒకటే, హిందూపురం అభివృద్ధి జరగాలి. గత మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. అందుకే ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా కలిసి నడవాలని మేమందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు సార్ గారి ఆధ్వర్యంలో చేరాము. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో చేరిన వారితో కలిపి తెలుగుదేశం కౌన్సిలర్ల సంఖ్య 23కు చేరుకుంది. ఈ సంఖ్యాబలంతో ఈ నెలాఖరులో అత్యవసర మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకోనున్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక హిందూపురం పట్టణం అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని తెలిపారు మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ. మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి తనతో పాటు కౌన్సిలర్లందరూ సహకరిస్తారని హామీ ఇచ్చారు.